టైమ్లెస్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఈ రెండిటి సరైన కలయికే నేటి మోడర్న్ రెట్రో మోటార్ సైకిల్స్. మోటార్ సైకిల్ ఎంతూసియాస్ట్లు ఈ సెగ్మెంట్ బైక్స్కి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. ఆ రైడింగ్ కంఫర్ట్ కానీ, రైడింగ్ ఫీల్ కానీ, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ, లుక్స్ కానీ, వీటన్నిటి వల్ల మోటార్ సైకిల్ ఎంతూసియాస్ట్ గుండెల్లో ఈ బైక్స్కి ప్రత్యేక స్థానం అయితే ఉంటుంది. అండ్ బైక్ కంపెనీస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఈ సెగ్మెంట్లో చాలా ఇన్నోవేషన్ అయితే తీసుకొస్తున్నాయి. 2024లో కూడా చాలా బైక్స్ అయితే లాంచ్ అయ్యాయి. దాంట్లో టాప్ 5 రెట్రో మోటార్ సైకిల్స్ గురించి ఈ వీడియో. దీస్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ టాప్ 5 అండ్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక కొత్త ఛానల్, మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కమెంట్స్లో వదిలేయండి. థ్యాంక్ యూ. ఈ లిస్ట్లో ఉన్న 5 బైక్స్ కూడా మై పర్సనల్ ఫేవరెట్స్. ఏది ఒక పర్టికులర్ ఆర్డర్లో కాదు, ఏది ఒక దానికన్నా ఎక్కువ తక్కువ కాదు, ఇన్ జస్ట్ ర్యాండమ్ ఆర్డర్. ఫస్ట్ బైక్ వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ T4. ఇది ఇంతకుముందు ఆల్రెడీ హిట్ అయిన 400 సిరీస్ ఇంజన్ వల్ల స్క్రాంబ్లర్ 400లో స్పీడ్ 400లో ఉంది. దాన్ని ఇంతకుముందు స్పీడ్ 400లో ఉన్న ఇంజన్ లైటర్ క్రాంక్తో ఉండింది, స్క్వేర్ ఇంజన్ ఉండింది. నౌ దాన్ని ఇంకా ఎక్కువ రెట్రో ఇంజన్ లాగా ఉండాలని చెప్పి క్రాంక్ని హెవీ చేశారు. సో ఈ ప్రాసెస్లో ఇది ఒక హెవీ క్రాంక్ ఉన్న లాంగ్ స్ట్రోక్ మోటార్ సైకిల్ లాగా ఉంది. పవర్ అండ్ టార్క్ అయితే కొంచెం రెడ్యూస్ అయింది, అయినా కూడా ఫీల్ అండ్ స్మూత్నెస్ అయితే పెరిగింది. ఇంకా చిన్న చిన్న చేంజెస్ చేశారు. సస్పెన్షన్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ నుంచి రెగ్యులర్ టెలిస్కోపిక్ ఫోర్క్స్కి చేంజ్ చేశారు. ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేశారు. బట్ ద ఫీల్ ఆఫ్ ద మోటార్ సైకిల్ ఈజ్ ఈవెన్ రిచ్. మీరు జస్ట్ ప్రీమియంనెస్ ఆఫ్ ద స్పీడ్ 400 కావాలనుకుంటే టేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ కేర్ అబౌట్ ద ప్రీమియంనెస్, యూ వాంట్ మోర్ calm and cruiser like motor speed T4 is the way to go, and it is 20,000 rupees cheap. లిస్ట్లో నెక్స్ట్ బైక్ వచ్చేసి క్లాసిక్ లెజెండ్స్ వారి జావా మోటార్ సైకిల్ జావా 42 FJ 2024లో లాంచ్ అయింది. FJ అనే పేరు ఫ్రాంటిసెక్ జెనెసెక్కి ఒక రెస్పెక్ట్, ఒక ట్రిబ్యూట్ లాగా నేమ్ చేశారు దీన్ని. ఈ బైక్ని 334cc లిక్విడ్ కూల్ DOHC ఇంజన్ అయితే పవర్ చేస్తుంది. అండ్ దీని పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 29 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఉంది. ఇంతకుముందు ఎవరైనా జావా మోటార్ సైకిల్స్ కొనాలనుకుంటే రీఫైన్మెంట్ ఇష్యూస్, బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్ ఇలా ఉండేవి. నౌ విత్ దిస్ ఆల్ఫా 2 ఇంజన్ అండ్ కరెంట్ స్టేట్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ, జావా 42 FJ ఇస్ అ వెరీ గుడ్ బై. అండ్ క్లాసిక్ లెజెండ్స్ వాళ్ళ ఇంకో కంపెనీ BSA వాళ్ళైతే ఒక 650cc సింగిల్ సిలిండర్ బైక్ని లాంచ్ చేశారు విత్ ద ట్యాగ్ లైన్ గ్రేటెస్ట్ సింగిల్ ఆఫ్ ఆల్ టైమ్. ఏదైతే ఒక మంచి మార్కెటింగ్ క్యాంపెయిన్. సో ఆ బైక్ పేరే BSA గోల్డ్స్టర్ 650 లిక్విడ్ కూల్ DOHC బైక్. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 45 bhp పవర్, 55 Nm పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. దీంట్లో ఈ బైక్ అయితే నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. బట్ ఇఫ్ ఐ హ్యాడ్ టు కంప్లైంట్, ఐ హ్యావ్ 2 కంప్లైంట్స్. వన్ థింగ్ ఈజ్ పెట్రోల్ ట్యాంక్ అనేది జస్ట్ 12 లీటర్సే ఉంది. అండ్ కన్సిడరింగ్ ద సైజ్ ఆఫ్ ద ఇంజన్ 650cc, సో ఆబ్వియస్లీ మైలేజ్ చాలా తక్కువే వస్తుంది. అండ్ గివెన్ దట్ ఇట్ హ్యాస్ ఓన్లీ 12 లీటర్స్, ట్యాంక్ ఫుల్ టు ట్యాంక్ ఫుల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650cc మోటార్ సైకిల్స్లో ట్యాంక్ సైజింగ్ కొంచెం పెద్దగా ఉండింది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ 650cc బైక్ అయినా కూడా జస్ట్ 5 స్పీడ్ గేర్ బాక్స్ రావడం అనేది ఒక డ్రాబ్యాక్ అని చెప్పాలి. బట్ ఓవరాల్ మోటార్ సైకిల్ ఈజ్ వెరీ గుడ్. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న 4th అండ్ 5th బైక్ రెండు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చినవి. ఫస్ట్ది వాళ్ళ 350cc ఇంజన్ అయితే, నెక్స్ట్ది వాళ్ళ 650cc ఇంజన్ ఇటరేషన్. అండ్ 4th బైక్ గురించి చూసుకున్నట్టు మన లిస్ట్లో 4th బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ గోవన్ క్లాసిక్ 350. లేట్ 90sలో ఫారినర్స్ వచ్చి గోవాలో సెటిల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ క్లాసిక్ 350స్ని, బుల్లెట్ 350స్ని తీసుకొని దాన్ని మాడిఫై చేసి బాబర్స్ లాగా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ యూరోపియన్ హిప్పీ లైఫ్ స్టైల్ని సిమ్యులేట్ చేసుకోవడానికి దాన్ని రిజంబుల్ చేస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళైతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ 350 సిరీస్ J సిరీస్ ఇంజన్ని తీసుకొని సేమ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఒక ప్రాపర్ బాబర్ అయితే తయారు చేశారు. సీట్ హైట్ అనేది 750 mmకే తగ్గించారు. అండ్ వీల్ బేస్ కూడా పెరిగింది. అండ్ హ్యాండిల్ బార్ సపరేట్ చేశారు. అండ్ బైక్ లుక్స్ అండ్ కలర్ స్కీమ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అసలు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ప్రాపర్ బాబర్ మోటార్ సైకిల్ లాగా ఉంది. అండ్ దీంట్లో నాకు నచ్చిన ది బెస్ట్ థింగ్ ఏదైతే అంటే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్, అండ్ దట్ టు ఆ వైట్ ట్రిమ్ ఏదైతే ఉందో టైర్స్ దగ్గర, దాట్ ఈస్ లైక్ షెఫ్స్ కిస్. 5th మోటార్ సైకిల్ ఇది కూడా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్. ఇదేంటంటే బేర్ 650. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వాళ్ళ 650 సిరీస్ ఇంజన్ నుంచి ఒక స్క్రాంబ్లర్ అయితే తయారు చేస్తారు, బేర్ బోన్స్ స్క్రాంబ్లర్ లాగా. ఇది కూడా స్పోక్ వీల్స్తో వస్తుంది, ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ టైర్స్తో వస్తుంది. అండ్ ఇది
నార్మల్ ఇంటర్సెప్టర్ కన్నా ఒక 36,000 ఎక్కువ అయితే ఉంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3.4 ల్యాక్స్ ఉంది. ఇవైతే నా టాప్ 5 పిక్స్ ఫర్ ద బెస్ట్ రెట్రో బైక్స్ ఏవైతే 2024లో లాంచ్ అయ్యాయో. మీకేవి నచ్చాయి 2024లో లాంచ్ అయిన రెట్రో బైక్స్? మీ ఒపీనియన్ ఏంటి? డూ యూ అగ్రీ విత్ మీ, లేదా మీరు డిసగ్రీ అవుతున్నారా? కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. లేదు ఈ బైక్స్లో దేని గురించి అయినా ఒక డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే అది కూడా కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. నమస్తే.